గ్రంథాలు పెట్టి తెలుగు చేయడం ప్రారంభించింది రాజమహేంద్రవరంలో. అది సుమారు 1000 సంవత్సరాల కన్నా ముందే జరిగింది. కాబట్టి ఆది కావ్యంగా ఆది కవిగా గుర్తించబడినటువంటి నన్నయ్య నడయాడినటువంటి నేల మీద వ్యాసుడు రచించినటువంటి అసలైనటువంటిది, యథార్థమైనటువంటిది, మొదటగా వ్యాసుడి నుంచి వచ్చినటువంటిది మహాభారతం గురించి అది సంస్కృతంలో ఉంటుంది. అటువంటి ఆ సంస్కృత భారతాన్ని గురించి పూర్తిగా తెలిస్తే తప్ప భారతాన్ని పూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళం కాదు. కాబట్టి వ్యాస భారతానికి అత్యంత గణనీయమైనటువంటి విలువ ఉంది. ఈ సృష్టిలో అనేకమైనటువంటి భాషలు ఉన్నాయి. ఏ భాషలోనూ కూడా వ్యాస భారతం అంతటి పెద్ద గ్రంథం కోరలేదు. ఒకే గ్రంథంలో 1,25,000 శ్లోకాలతోటి భారతాన్ని రచించారు. అనేక వందల పాత్రలు, అనేక వందల ఆఖ్యానాలతో. ఇప్పుడు మన భారతం తెలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే సమకాలీనమైనటువంటి దేశకాల పరిస్థితుల్లో మనిషికి మధ్య సత్సంబంధాలు నెలకొనాలంటే భారతం తెలియాలి. ధర్మం ఏది అధర్మం ఏది అనేటువంటి దాని మీద మన సందేహం వచ్చినప్పుడు సరైనటువంటి సమాధానం దొరకాలి అంటే మనకి భారతం తెలియాలి. ఇవేమి కాదండి, నేను పరమాత్మను చేద్దాం అనుకుంటున్నాను, మోక్షమే మా యొక్క ఉద్దేశం అనుకున్న వాళ్ళకి గీతాశాస్త్రము, సరస్సుజాతీయం వంటి అత్యద్భుతమైనటువంటివి మహాభారతంలోనే ఉన్నాయి. అలాగే అందరికీ బాగా పరిచయమైనటువంటి విష్ణు సహస్రనామం కానీ, శివ సహస్రనామం కానీ, ఇవి రెండు కూడా భారతంలోనే ఉన్నాయి. భారతం నుంచి మనకు వచ్చాయి. కాబట్టి భారతం ఒక అపూర్వమైనటువంటి గ్రంథం భారతీయులు. అటువంటి వేదవ్యాస మహర్షి రాసినటువంటి 1,25,000 శ్లోకాలతో ఉన్నటువంటి భారతాన్ని సంపూర్ణంగా మనం అధ్యయనం చేసి తెలుసుకోవాలంటే సంవత్సరాలు. కానీ అందులో మనకి కావలసినటువంటి అత్యద్భుతమైనటువంటి విషయాలను దగ్గరికి తీసుకొని క్రోడీకరించి సమన్వయించి మనందరికీ వెన్నముద్దల్లో అందజేసేటువంటి విద్య తెలిసినటువంటి ప్రవచనకారులు అరుదుగా ఉంది. అటువంటి వారిలో సమన్వయ సరస్వతి, వాచస్పతి, ప్రవచన విరించి, వాగ్దేవి, వరపుత్ర అనేటువంటి బిరుదులు ఉన్నటువంటి బ్రహ్మశ్రీ సామ్వేద షణ్ముఖ శర్మ గారు జగద్విదితమైనటువంటి లక్ష్యాలతో ఉన్నటువంటి వారు ఒకే చోట కూర్చొని 40 రోజుల పాటు పరిపూర్ణంగా ఈ భారతాన్ని చెప్పడానికి అంగీకరించడం రాజమహేంద్ర వాసుల ఈ చుట్టుపక్కల ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. మేము ఈ కార్యక్రమాన్ని ఋషిపీఠ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటిది చేస్తున్నది. ఈ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్లో ఉన్నది. దీని ద్వారా అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు, పుస్తక ప్రచురణలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు, వేద పోషణ, ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారు చేసేటువంటి కార్యక్రమాల్లో ఒక భాగం 3,000 ప్రవచనాలను కూడా 10 మందికి అందేలా చేయడం. దానికోసం వారు ప్రవచనాలు అందించడమే కాకుండా గురువుగారు రాసినటువంటి పాఠాలని, అలాగే వారు చెప్పినటువంటి ప్రతి ఉపన్యాసాన్ని ధ్వనిముద్రికల రూపంలో కూడా అందజేస్తున్నారు. ఇది లాభాపేక్ష లేనటువంటి ఒక చారిటబుల్ సంస్థ. ఆ సంస్థ యొక్క మేనేజింగ్ ట్రస్టీ శ్రీ బాలేశ్వర సూర్యనారాయణ గారు ఉన్నారు. అలాగే గురువుగారి యొక్క అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం రాజమహేంద్రవరం కేంద్రంగా తీసుకుని వారు చేస్తున్నటువంటి యాక్టివిటీస్లో ముఖ్యమైనటువంటిది ఈ కొత్తమూరులో కట్టినటువంటి వల్లభ గణపతి మందిరం. అక్కడ వల్లభ సహితుడైనటువంటి గణపతి మందిరం ఒకటి దేదీప్యమానమై విరాజించుకుంటుంది, ప్రమాణం అవుతుంది. అక్కడ 21 ప్రదక్షిణలు చేస్తే దేవుని కోరిక లేదు అనేటువంటి నమ్మేటువంటి భక్తులు అనేక ఉన్నారు. అటువంటి ఆ వల్లభ గణపతి గుడి యొక్క వ్యవహారాలు చూస్తూ దానికి ఎప్పుడు సెక్రటరీ అనేటువంటి వారు శ్రీ చంద్రశేఖర్ గారు. ఈ ఒక భక్త బృందం ఒక మనిషి ద్వారా ఏమని జరగదు, అనేక మంది చేతులు కలుగుతారు. అలాగే ఋషిపీఠ రాజమహేంద్రలో సత్సంగం, ఋషిపీఠ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం నవంబర్ 27వ తారీఖున స్థానిక హిందూ సమాజంలో, త్యాగరాజ నగర్లో హిందూ సమాజంలో ప్రారంభం కానుంది. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 8:30 దాకా కార్యక్రమం ఉంటుంది. ఇది జనవరి 25, 2026 సంవత్సరంతో ముగుస్తుంది. 60 రోజుల పాటు సుదీర్ఘంగా సాగి దీనికి ఈ అవకాశాన్ని వినియోగించుకుని చుట్టుపక్కల వారందరూ కూడా ఆ భారతాన్ని వినాలి, ఇంటే భారతం వినాలి, ఇంటే గాలిలే వినాలి అనేటువంటి నానుడు మనకు ఉంటుంది. కాబట్టి అందులో ఉన్నటువంటి మాధుర్యం తెలియాలి అంటే, అందులో గొప్పతనాన్ని తెలియాలి అంటే పెద్దలైనటువంటి వారి గొప్ప ద్వారా ఉంటేనే మనకు తెలుస్తుంది. అటువంటి అవకాశం మనకు వచ్చింది ఈనాడు. అది 10 మందికి ఆ కబురు అందజేయాలి, 10 మందికి వార్త చేయాలి. అవకాశం ఉన్న ప్రతి వారు కూడా ఇక్కడికి వచ్చి స్వయంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా విని భరించాలి అనేటువంటి కోరికతోటి ఏర్పాటు చేశాం. ఇది 10 మందికి తీసుకెళ్ళవలసిందిగా బాధ్యత
మీ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని మేము అభ్యర్థిస్తున్నాం. ఈ ప్రెస్ క్లబ్ తరఫున ఈ చిన్న మెసేజ్ మేము పెడుతున్నాం. ఇప్పుడు మేనేజింగ్ ట్రస్టీ సూర్యనారాయణ గారు అలాగే చంద్రశేఖర్ గారు కూడా 2 నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత ఇంకేదైనా